అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మరో 10 రోజుల్లో దేవరా సందడి షురూ కానున్న విషయం తెలిసిందే. అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తూ ఉండటంతో ఈ మూవీపై ఇటు బాలీవుడ్తో పాటు పాన్ ఇండియా వైడ్గా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్లో బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా 5 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నైజాం థియేటర్లకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను నైజాంలో విడుదల ముందు రోజు మిడ్ నైట్ బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా టికెట్లను 1000 నుంచి 5000 వరకు అమ్మనున్నట్లు థియేటర్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కోలీవుడ్ నుంచి వచ్చే హర్రర్ చిత్రాలకు తెలుగులో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తమిళం నుంచి వచ్చి తెలుగులో చంద్రముఖితో పాటు పిజ్జా, కాంచన, అరణ్మనై సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధించాయి. అయితే ఇదే జానర్లో తమిళంలో వచ్చిన మరో చిత్రం డెమాంటే కాలనీ. నటుడు అరుళ్ నిధి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం 2015లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ను కూడా తెరకెక్కించారు మేకర్స్. డెమాంటే కాలనీ 2 అంటూ ఈ సినిమా రాగా అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలో నటించారు. ఫస్ట్ పార్ట్కు దర్శకత్వం వహించిన అజయ్ జ్ఞానముతే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. గత నెల విక్రమ్ తంగలాన్ సినిమాతో పోటీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీని లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. హరిహర వీరమల్లు సినిమాలు ఎలాగైనా ఈ ఏడాది ఆఖరిలోపు విడుదల చేయాలి. అలా చేస్తే ఓటీటీ డీల్ ప్రకారం ప్రొడ్యూసర్లు సేఫ్ అవుతారు. షూటింగ్ విజయవాడలో పెట్టుకుంటే వీలున్నప్పుడల్లా కంప్లీట్ చేసేద్దామని మేకర్స్తో అన్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ మాట ప్రకారమే విజయవాడలో స్పెషల్ సెట్స్ వేస్తుంది టీం. ఈ నెల 23 నుంచి విజయవాడలో హరిహర వీరమల్లు షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 20 రోజులు పవర్ స్టార్ కాల్ షీట్ ఇస్తే ఈ షూటింగ్ పూర్తవుతుంది. ఆయన కాల్ షీట్ ని బట్టి మిగిలిన ఆర్టిస్టులు కాల్ షీట్ కూడా తీసుకుంటున్నారు. మేకర్స్ హరిహర వీరమల్లు షూట్ కంప్లీట్ అయ్యాకే ఓజీ సెట్స్ కి వెళ్లాలన్నది పవర్ స్టార్ ప్లాన్. ఓజీ పూర్తయ్యేలోపు ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ కి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారు హరీష్ శంకర్. ఒక్క సినిమాలో కదలిక వస్తే మిగిలిన అన్ని సినిమాల్లోనూ వేగం పెరుగుతుందన్నది ఫ్యాన్స్ లో ఆనందం నింపుతున్న విషయం. సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించి జ్యోతిలక్ష్మి సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు సత్యదేవ్. ఆయన సినిమాలు భారీ రేంజ్లో హిట్లు కాకపోయినా ఉన్నంతలో కాస్త బెటర్గానే పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. కెరీర్ బిగినింగ్ నుంచి సత్యదేవ్ కథాబలమున్న సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. హీరోగానే కాకుండా మధ్య మధ్యలో కీలక పాత్రల్లోనూ మెరుస్తున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ 3 సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో జీబ్రా ఒకటి. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకునే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ నుంచి విడుదల తేదీని లాక్ చేశారు మేకర్స్. ఈ మూవీని అక్టోబర్ 31న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. చాలా రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న భామల్లో టాప్లో ఉంటుంది తృప్తి డిమ్రీ. యానిమల్ సినిమాలో అందాలు ఆరబోసి బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్లో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. మరోవైపు బ్యాడ్ న్యూస్ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు బీటౌన్ దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఈ భామ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. తాజా టాక్ ప్రకారం తృప్తి డిమ్రీ 6 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచేసిందని ఇన్సైట్ టాక్. కాగా తృప్తి డిమ్రీ సక్సెస్ వేవ్ లో దూసుకెళ్తూ ఉండటంలో రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తున్న వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తృప్తి డిమ్రీ ఖాతాలో భూల్ భులైయా 3, ధడక్ 2, వికీ విద్యాకా ఓ వాలా వీడియో సినిమాలున్నాయి. వీటితో పాటు పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ 3వ వారం చేరుకుంది. ఇప్పటికే బేబక్కతో పాటు శేఖర్ భాషా హౌస్ నుంచి ఎలిమినేషన్ అవ్వగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ లో జరిగే ఎపిసోడ్కు సంబంధించి ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమోలో మణికంఠ, యష్మిల మధ్య భారీ ఫైట్ నడిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మణికంఠ యష్మి వద్దకు వెళ్లి సారీ చెప్పే విధంగా మాట్లాడుతూ నామినేషన్ అయ్యే వరకు ఏం ఆలోచించకు ప్లీజ్ అంటూ హగ్ చేసుకుంటాడు. అయితే మణికంఠ హగ్ ను యష్మి రిజెక్ట్ చేస్తుంది. వదిలే అంటూ కాస్త గట్టి చెబుతుంది. అంతేకాకుండా తాను వెళ్లిపోయాక ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనంతరం పృథ్వీ వద్దకు వెళ్లి మణికంఠ ఇచ్చిన హగ్ గురించి చెబుతూ నాకు వీడితో రోజు మెంటల్ టార్చర్ అవుతుంది, వచ్చి హగ్ చేసుకుంటాడు, అతని హగ్ కంఫర్టబుల్ గా లేదు, అది చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, నేను ఉన్నంత వరకు వాడిని నామినేట్ చేస్తూనే ఉంటాను అంటూ యష్మి చెప్పుకొచ్చింది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో అధిక రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఒకటి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. తాజాగా అధిక రవిచంద్రన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా ఎప్పుడు విడుదల కానుందో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. వచ్చేడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అజిత్ కుమార్ టీం వినోదం వేరే లెవెల్లో ఉండబోతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమా యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని హింట్ ఇవ్వగా, మరోవైపు అజిత్ కుమార్ ఖైదీ గెటప్లో స్టైలిష్గా చీరప్ మోడ్లో బ్యాక్ డ్రాప్లో గన్స్ రౌండప్ చేసిన సెకండ్ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. అజిత్ మరోవైపు మగేష్ తిరుమేని డైరెక్షన్లో విధముయర్చి సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. ప్రముఖ సినీ నటుడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సయ్యద్ సొహైల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని తల్లి ఫైమా సుల్తానా మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సొహైల్తో పాటు అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ సొహైల్కు ధైర్యం చెబుతున్నారు. అతని తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కూతురు ఆరాధ్యతో కలిసి దుబాయ్లో జరిగిన సైమా 2024 ఈవెంట్కి హాజరైంది. ఈసారి తల్లి కూతురిద్దరూ రెడ్ కార్పెట్పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్స్ ఐష్ కూతురు ఆరాధ్య బచ్చన్ మునుపటి కంటే క్యూట్గా ఉందని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఐశ్వర్య రాయ్ ఎక్కడికి వెళ్ళినా ఆరాధ్య అక్కడే ఉంటుంది. ఇంతకుముందు ఆరాధ్య, ఐశ్వర్య కలిసి చాలా అవార్డు షోలకు వచ్చారు. ఇప్పుడు ఐశ్వర్య తన కుమార్తెతో కలిసి సైమా 2024 కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. సైమా 2024 అవార్డుల్లో ఐశ్వర్య ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. పొన్నియిన్ సెల్వన్ 2లో ఆమె నటనకు గాను ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ ఉత్తమ నటిగా అవార్డు తీసుకుంటూ ఉండగా ఆరాధ్య ఫుల్ ఆనందంతో ఫోటోలు తీస్తూ కనిపించింది. సెప్టెంబర్ 17 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలు కూడా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహావీర్ జైన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాదాసీదా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్న ఆయన తన సంపదలో 90% విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. ఇబ్బందుల్లో ఉన్న పేదలు, అవసరమైన వారికి డబ్బును పంచుతానని మహావీర్ జైన్ నిర్ణయించుకున్నారు. ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహావీర్ మాట్లాడారు. మన ప్రధాని స్వామి వివేకానంద తత్వాన్ని స్వీకరించారు. ఇతరుల కోసం బతికే వాళ్లే బతకగలరన్న సామెతను స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మోదీ పాటిస్తున్నారు. మోదీ లాంటి నాయకుడు మన దేశంలో ఉన్నందున మనం ఎంతో గర్వపడాలి. అలాగే ఎందుకు గాను కృతజ్ఞతతో ఉండాలి. మోదీ కారణంగానే ప్రపంచం మొత్తం భారతదేశాన్ని ఎంతో గౌరవంగా చూస్తుంది. భారతీయులని చెప్పుకునేందుకు మేమెంతో గర్విస్తున్నామని మహావీర్ తెలిపారు. ఆ తర్వాత ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశం కోసం మీరు చేస్తున్న అద్భుతమైన ప్రయత్నాలకు మా అందరి నుండి ధన్యవాదాలు సార్, జన్మదిన శుభాకాంక్షలు అని మహావీర్ చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమల్లో నెలకొన్న పరిస్థితులపై నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ మరోసారి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మహిళ మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, ఆమె వ్యక్తిత్వాన్ని చూసి బలహీనురాలిగా భావించొద్దు. ఒంటరిగా ప్రయాణిస్తుందని ఆమెను ఒంటరిదానిగా చూడొద్దు. ఆమె శక్తి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తిరిగి మిమ్మల్ని కొట్టే వరకు ఆమె బలం గురించి మీకు తెలియదు. మహిళలను వేధించేవారు, అసభ్యకరంగా మాట్లాడేవారు ఆమె నేర్పే పాఠాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. చేసిన తప్పులకు చింతిస్తారు. ఆమె గురించి ఒక్క మాట మాట్లాడాలన్నా వణుకుతారు అని పేర్కొన్నారు. ఒత్తిళ్లకు, బెదిరింపులకు భయపడవద్దని, తాము అండగా ఉంటామని మహిళలకు భరోసా ఇచ్చారు. ఉమెన్ పవర్ హ్యాష్ట్యాగ్ జోడించారు. బాలీవుడ్ ప్రముఖ నటి రేఖతో తన పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు కోలీవుడ్ బ్యూటీ మాలవిక మోహనన్. తన కొత్త సినిమా యుద్ధ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఒకప్పటి సంగతులు నెమరు వేసుకున్నారు. ఇతరులను ప్రోత్సహించడంలో ముందుంటారంటూ రేఖ రజనీకాంత్పై ప్రశంసలు కురిపించారు. అవార్డు వేడుకల్లో రేఖను తొలిసారి నేరుగా చూశా. ఆమె పక్కనే కూర్చున్న డిన్నర్ చేశావా, ఎక్కడి నుంచి వచ్చావు అంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆమె మాట్లాడే విధానం ఆకట్టుకుంది. ఓవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు నాకు పురస్కారం బియాండ్ ది క్లౌడ్స్ సినిమాకి గాను వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. చివరకు నాకు అవార్డు దక్కకపోవడంతో బాధపడ్డా. పైకి కనిపించకుండా మేనేజ్ చేశా. కానీ నా బాడీ లాంగ్వేజ్ పరిశీలించిన రేఖకు నా ఫీలింగ్ అర్థమైంది. పర్వాలేదు, భవిష్యత్తులో నువ్వు ఎన్నో పురస్కారాలు పొందుతావంటూ నన్ను ప్రోత్సహించారు.
ఇక రజనీకాంత్ గురించి మాట్లాడుతూ కోలీవుడ్లో నేను నటించిన తొలి సినిమా పేట. అందులో నేను కీలక పాత్ర పోషించా. నేను ఎక్కడి నుంచి వచ్చానో నా కుటుంబం గురించి రజనీకాంత్కు తెలుసు. ఆయన పెద్ద స్టార్ అయినా నేను కంఫర్ట్గా ఉన్నానో లేదోనని అడిగేవారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు అని పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నటిస్తున్న VD12. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట వీడియో రూపంలో రౌండప్ చేస్తుంది. షూటింగ్లో భాగంగా విజయ్ దేవరకొండ అండ్ టీం ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్న నదిలో బోట్లో విహరిస్తున్న వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ విజయ్ టీం ఎక్కడుందనేది క్లారిటీ లేకుండా గౌతమ్ తిన్ననూరి అండ్ చిత్ర యూనిట్ ఎలాంటి సన్నివేశాలు ప్లాన్ చేసిందోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు సినీ జనాలు. డాన్సర్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు IPC సెక్షన్ 376, 506, 323 క్లాస్ 2 కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను నార్సింగి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 2018 నుంచి లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ అందుబాటులో ఉందని ఛాంబర్ ఓ ప్రకటనలో తెలియజేసింది. డాన్సర్ నుంచి వచ్చిన ఫిర్యాదు స్వీకరించబడింది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ డాన్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కొరియోగ్రఫర్పై వచ్చిన ఫిర్యాదును పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయగా విచారణ కొనసాగుతుంది. మహిళలు ఏదైనా లైంగిక వేధింపుల విషయాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఫిర్యాదు చేయవచ్చు. ఆఫీస్ వద్ద ఫిర్యాదు బాక్స్ పెట్టాం. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, డాక్టర్ డి రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, పిన్ కోడ్ 500096 ఈ చిరునామాకు పంపొచ్చని ప్రకటనలో పేర్కొంది. బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్ కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ వాయిదా పడటం ఒక కారణమైతే ఆమె ముంబైలోని తన బంగ్లాను అమ్మేసిందంటూ వార్తలు రావడం మరో కారణం. ముంబైలోని బాండ్రాలోని పాలీ హిల్ ప్రాంతంలో ఉన్న బంగ్లాను కంగనా అమ్మేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. దాన్ని ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందో వివరించారు. నా దృష్టిలో ఆస్తులంటే మనకు అవసరమైన సమయాల్లో ఆదుకునేవి. నేను దర్శకత్వం వహించి నిర్మించిన ఎమర్జెన్సీ విడుదల కావాల్సిందే. నాకున్న వ్యక్తిగత ఆస్తులను దానిపై పెట్టాను, కానీ అది విడుదల కాలేదు. దీంతో ఆ బంగ్లాను అమ్మక తప్పలేదు అని చెప్పారు. కంగనా 2017లో కొనుగోలు చేసిన ఈ బంగ్లాను ఆమె తాజాగా అమ్మేశారు. 32 కోట్లకు దీన్ని విక్రయించినట్లు వార్తలొచ్చాయి. ఇక ఇదే ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ ఇటీవల వివాదాస్పదమైన IC-814 ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. OTT వేదికగా విడుదలయ్యే చిత్రాలకు, సిరీస్లకు కూడా సెన్సార్షిప్ అవసరమని వాదించారు. పార్లమెంట్ సమావేశాల్లోనూ నేను సెన్సార్ బోర్డు గురించి నా గళం వినిపించాను. OTTల్లో, యూట్యూబ్లో అందుబాటులో ఉంటున్న కంటెంట్ను పిల్లలు చూస్తున్నారు. ఈ విషయంలో నేను భయపడుతున్నా. ఇది ఆందోళన కలిగించే విషయం. మనం హింసను పసి హృదయాలకు ఎందుకు చూపించాలి? సెన్సార్ బోర్డుతో నేను ఎన్నోసార్లు వాదించాను. మనమందరం దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది. OTTలో ప్రసారమయ్యే కంటెంట్ ఖచ్చితంగా సెన్సార్ పూర్తి చేసుకోవాలి అని కంగనా అన్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే ప్రీ సేల్లో పలు రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా గురించి తాజాగా నటుడు సుమన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ఎంతో అదృష్టవంతుడు. విడుదలకు ముందు ఇన్ని రికార్డులు సాధించడం అంటే మాటలు కాదు. అందరి నటులకు ఇది సాధ్యం కాదు. స్టోరీ, దర్శకుడు, టీం వల్ల కూడా దేవరకు క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్. అందుకే ఆయన ఏ డాన్స్ వేసినా గ్రేస్ ఉంటుంది. డైలాగ్స్ చెప్పడం తారక్కు చిన్నప్పటి నుంచి అలవాటే. వాటిలో ఆయన మాస్టర్. అలాగే ఫైట్స్ పై కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆర్టిస్ట్గా తెరపై ఏం చేయాలనే విషయం తారక్కు బాగా తెలుసు. ఎంతో అంకిత భావం, నిబద్ధత ఉన్న వ్యక్తి. అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రతి సన్నివేశాన్ని టీంతో చర్చిస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు. ఆయనతో కలిసి మరోసారి వర్క్ చేసేందుకు ఎదురు చూస్తున్నా. దేవరాపై భారీ అంచనాలున్నాయి. ఇది మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ చిత్ర బృందానికి సుమన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.
Dress courtesy by KLM Fashion Mall.